కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనకు వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఇది చాలా కొంచెం ఫాస్ట్గా మనం వీడియో కవర్ చేద్దాము. ఆల్మోస్ట్ మనం ఆల్ ఇండిసెస్ నియర్ టు న్యూట్రల్ అనేది మనం ట్రేడ్ అవుతుంది చూస్తున్నాము. 25,418 నిఫ్టీ అనేది మనకి స్మాల్ డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, న్యూట్రల్ డోజీ క్యాండిల్. సో గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందనేది చూద్దాము. 25,504. సో మనకి 100 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతున్నాయి. యూరోప్ మార్కెట్స్ డౌ ఫ్యూచర్స్ మనకి మంచి మూమెంటం అయితే ఇస్తుంది. 0.75 0.74. సో మంచి మూమెంటం అంటే మనకి యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కొంత పాజిటివ్లో ఉండొచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. మనకు కొంత ఇంపార్టెంట్ డేటా చూసి మనము ఆప్షన్ చైన్ డేటా చూసి మనం నిఫ్టీ అనాలిసిస్ చేద్దాము ఒకసారి. సో మనం ఇక్కడ నిఫ్టీ అనాలిసిస్ మనం ఇక్కడ చూద్దాం ఏంటంటే 25,400 చూసినట్లయితే మనకి మంచి ఓఐ బిల్డప్ అయింది. తర్వాత 25,500 అనేది మంచి ఓఐ అనేది బిల్డప్ అయింది. సో మనకి అప్ సైడ్ మూమెంటం 25,500 దాకా ఉంది. ఈవెన్ మనకి డౌన్ సైడ్ మూమెంటం చూసినట్లయితే 25,400 అండ్ దెన్ మనకి 25,300 దాకా మనకి ఇక్కడ చూస్తున్నాము యాజ్ పర్ ఓఐ డేటా. సో ఒకసారి మనం చార్ట్స్ చూద్దాము. ఇది ఒక న్యూట్రల్ డోజీ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే న్యూట్రల్ డోజీ క్యాండిల్ ఇది మనం వచ్చేసి డే క్యాండిల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము, డే క్యాండిల్. సో న్యూట్రల్ డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మనకి అగ్రెసివ్ గా 25,290 కింద మంచి అగ్రెసివ్ సెట్టింగ్ ఉంటుంది అన్నట్లుగా మనకి డేటా సపోర్టింగ్ ఉంటుంది. అండ్ మనకి డేటా అప్ సైడ్ మూమెంటం వచ్చేసి మనకి నియర్ అబౌట్ 25,430 440 లెవెల్స్ మనకి క్లియర్ లెవెల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దీని అబౌవ్ మనకు వచ్చేసి సో ఇది ఒక మనం 3 డేస్ క్యాండిల్స్ గమనించినట్లయితే 3 డేస్ క్యాండిల్స్ గమనించినట్లయితే ఒక 100 పాయింట్స్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మూమెంటం జరిగింది. ఎందుకంటే ఇది వెయిటింగ్ ఫర్ బిగ్ టర్న్ లైక్ దిస్ అనమాట. సో ఇంత పెద్ద మూమెంట్ ఏదైతే ఉందో 24,900 కానించి సమ్ 25,500 పాయింట్స్ ఒక క్యాండిల్ ఏదైతే ఇచ్చిందో, సో దాని తర్వాత మనకి ఒక స్మాల్ రేంజ్ జస్ట్ 100 పాయింట్స్ లోనే మనం చూస్తున్నాం మూమెంటం. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి అప్ సైడ్ డౌన్ సైడ్ ఎందుకంటే మనకి ఎఫ్ఓఎంసి ఫెడరల్ మీటింగ్ అనేది మనకి మానిటరీ కమిటీ మీటింగ్ అనేది ఉంది కాబట్టి సో దీని యొక్క రిటైల్ డేటా కానివ్వండి లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ డేటా మీద ఆధారపడి ఉంటుంది. బిగ్ మూవ్, ఇలాంటి బిగ్ మూవ్ అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తగ్గిస్తే మాత్రం మార్కెట్ లైక్ దిస్ మూమెంట్ అనేది కనిపిస్తుంది. 26,000 టచ్ అయ్యే స్కోప్ కూడా ఉంది. లేదు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించలేదా అంటే మాత్రం కొంత కరెక్షన్ అయితే కనిపిస్తుంది. ఈ హైప్ ఏదైతే క్రియేట్ చేసిందో ఆ హైప్లో మనకి 50% కరెక్షన్ దాకా కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్దాము. రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మనము చూసినట్లయితే డేటా ప్రకారం మనకి 25,500 గిఫ్ట్ నిఫ్టీ అనేది క్లియర్గా కనబడింది. కాకపోతే మనకి ఏంటంటే లాస్ట్ 1 అవర్ మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనబడిందండి. సో మనం చూసినట్లయితే 15 మినిట్స్ క్యాండిల్లో సో 2 o'clock నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఇది ఒక క్లియర్ కట్ సపోర్ట్. సో 25,400 లెవెల్స్ అనేది క్లియర్ కట్ లెవెల్ సపోర్ట్ తీసుకొని మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ 25,000 మనకి సో నేను అప్ సైడ్ మూమెంటం ఎక్కడ తీసుకుంటాను అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూద్దాము. ఓకే, మనం అప్ సైడ్ మూమెంటం ఎక్కడ తీసుకుందాం అనేది కూడా క్లియర్గా చూద్దాము. మనకి వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనకి డౌన్ ఫాల్ అనేది చూపిస్తుంది. సో రేపు ఒకసారి కొంత మూమెంటం కొద్ద వచ్చేసి మనకి 25,400 ఈ లెవెల్స్ కనుక మనకి బ్రేక్ అయితే మాత్రం ఈ 400 లెవెల్స్ కనుక బ్రేక్ అంటే మాత్రం డౌన్ సైడ్ 300 లెవెల్స్ అయితే చూసాము. మీరు ఇక్కడ క్లియర్గా పెట్టుకోండి. మనకి ఈ 25,400 లెవెల్స్ ఈ లెవెల్స్ కనుక మనకి క్లియర్గా బ్రేక్ అయితే సో 300 లెవెల్స్ దాకా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ నుంచే మనకి ఈవెన్ అప్ సైడ్ మూమెంటం కూడా మనకి కనిపిస్తుందండి. ఇది వచ్చేసి 25,420 లెవెల్స్. ఈ 25,420 లెవెల్స్ క్రాస్ అయితే మనకి అప్ సైడ్ మూమెంటం ఒక 100 పాయింట్స్ ఉంది. సో యాజ్ పర్ ఓఐ డేటా మనం మాట్లాడుతున్నాము. డౌన్ సైడ్ 100 పాయింట్స్ ఎలా అయితే ఉందో అప్ సైడ్ కూడా మనకు వచ్చేసి 80 to 100 పాయింట్స్ కనిపిస్తుంది. ఏదైనా మనకి 25,400 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్గా అయితే రేపు యాక్ట్ చేయబోతుంది ఫర్ నిఫ్టీకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి లాస్ట్లో సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే ఇవి డే క్యాండిల్స్ అండి. డే క్యాండిల్లో మనకి బిగ్ క్యాండిల్ తర్వాత మళ్ళీ ఒక స్మాల్ న్యూట్రల్ డోజీ క్యాండిల్ అండ్ మనకు వచ్చేసి ఈరోజు ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. దీనిలో మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో సో రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మనకు వచ్చేసి 145 క్యాండిల్ నుంచి 1 o'clock క్యాండిల్ నుంచి బాగా పడతం అయితే మనం చూస్తున్నామండి. బాగా పడతం అయితే మనం చూసాము. అండ్ మోర్ ఓవర్ రేపు
ఇది నాకు ఎంతవరకు సస్టైన్ అయినది అయితే మాత్రం నాకు 52,200 బిలో. సో ఏ లెవెల్స్ అయితే నేను గీశానో యాజ్ లాంగ్ యాజ్ నాకు ఇది 52,000 బిలో ఉన్నంతసేపు నేను ఒక సెల్లింగ్ ప్రెషర్ కిందే కనిపిస్తాను. నాకు హెవీ సెల్లింగ్ అయితే మాత్రం ఇది కనుక క్రాస్ అవుతూ ఉంటే 52,056 క్రాస్ అవుతూ ఉంటే హెవీ సెల్లింగ్ అయితే చూస్తాను. ఓకే, నేను ఈ రేంజ్లో ఉన్నంతసేపు మార్కెట్ ని సెల్లింగ్ సైడే చూస్తాను. వన్స్ ఈ లెవెల్ ఎప్పుడైతే 52,200 ఎప్పుడైతే క్రాస్ అయ్యి మన గ్రీన్ క్యాండిల్ ఎలా ఫామ్ అయిద్దో అప్పుడే నేను బయింగ్కి వెళ్తానండి. సో గ్రీన్ క్యాండిల్ అబోవ్ 52,200 ఎప్పుడైతే ఫామ్ అయిద్దో అప్పుడే నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. టిల్ దాన్ని నేను సెల్లింగ్ సైడ్కి ఉంటాను. మీకు లెవెల్స్ అయితే క్లియర్గా అయితే ఉన్నాయి. ఓకే, అది మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇప్పుడు వచ్చేసి షేర్స్ ఆఫ్ డిసిఎస్ సిస్టమ్స్ అనేది నియర్ అబౌట్ 5% అనేది పెరిగింది. సో ఎందుకలా ఇది వచ్చేసి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. సో దీనికి గల కారణం ఏందనేది మనం ఇక్కడ చూసినట్లయితే దీనికి ఇండస్ట్రియల్ లైసెన్స్ అనేది మనకి రావడం జరిగింది అన్నట్లుగా చూస్తున్నాము. మేజర్గా మనకి డిఫెన్స్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ రాడార్ సిస్టమ్స్ అండ్ ఈడబ్ల్యూ సిస్టమ్స్. సో ఒకటే ఇది కూడా డిసిఎస్ సిస్టమ్స్ ఏదైతే ఉందో ఇది ఒక మనకి ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ వచ్చింది. సో ఇది ఒక వెరీ గుడ్ మనకి న్యూస్ అండి. అందువల్ల ఇది ఇంకా కొంచెం క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈరోజు అప్పర్ సర్క్యూట్ కాబట్టి ఇంకో 1-2 డేస్ అయితే క్యారీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీని ప్రాఫిట్స్లో కానీ రెవెన్యూస్లో కానీ వ్యాస్ట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మోర్ ఓవర్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కువగా డిఫెన్స్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి దీనికి రానున్న టైమ్స్ అయితే చాలా మంచి ఫ్యూచర్ అయితే కనిపిస్తుంది ఈ 4 ఇయర్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఈ 100 days ఆఫ్ మోడీ గవర్నమెంట్ ఎలా ఉంటుందనేది చూస్తే మనకి 18 స్మాల్ క్యాప్స్ ట్రాన్స్ మల్టీ బ్యాగర్స్ సెన్సెక్స్ 6,300 అనేది ఇక్కడ చూస్తున్నాము. ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ అనేది స్టేబుల్ గవర్నమెంట్ దట్టు మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫార్మేషన్ జరిగిద్ది అని అనిపించిందో మనము క్లియర్గా దానికి ముందు 1 month 2 months నుంచి కూడా సో మోడీ గవర్నమెంట్ వస్తే మనకి మార్కెట్లో మంచి డబ్బులు అయితే రన్ చేయొచ్చు అని చెప్పాము. మంచి డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసామండి. సో మంచిగా ఏదైతే క్లయింట్స్ హ్యాండిల్ చేస్తున్నామో వాళ్ళైతే వాళ్ళ పోర్ట్ఫోలియోలో అయితే మంచి రిటర్న్స్ అయితే చూస్తున్నారు. ఓకే, మంచి రిటర్న్స్ అయితే చూస్తున్నారు. అది మీరు ఒకసారి గమనించవచ్చు. నెక్స్ట్ మనకి టొరెంట్ పవర్ అనేది ఒక మంచి మనకు వచ్చేసి మంచి కాంట్రాక్ట్ వచ్చింది అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము. అనౌన్సింగ్ 64,000 క్యాపెక్స్ ఫర్ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో రెన్యూవల్ ఎనర్జీ మీద మనకు వచ్చేసి టొరెంట్ పవర్ కూడా బాగా ఫోకస్ చేసింది అండ్ గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ ఫెసిలిటీ. ఓకే, సో ఇది వచ్చేసి మంచి ఫోకస్ చేసింది అండ్ మంచి ఆర్డర్స్ వస్తాయి. ఇది కూడా మల్టీ బ్యాగర్ కింద మనకి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి లెవెల్స్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి యుఎస్ ఫెడ్ అనేది ఇంపార్టెంట్ మనకి వచ్చేసి యుఎస్ ఫెడ్ అనేది ఇంపార్టెంట్ డేటా ఉంది. ఫస్ట్ ఈ రోజు నైట్ వచ్చేసి రిటైల్ సేల్స్ డేటా అనేది వస్తుంది. రేపు వచ్చేసి మనకి ఫెడరల్ రేట్ గా డేటా అనేది వస్తుంది. సో మార్కెట్లో రేపు నైట్ మనకి ఫెడ్ డేటా కాబట్టి మనం రేపు ఒక హెడ్జింగ్ పొజిషన్ తీసుకుందాము. ఆ హెడ్జింగ్ పొజిషన్ రేపు ఈవినింగ్ నేను వాట్సాప్ గ్రూప్ ద్వారా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మీకు పింగ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఇక్కడ మనకి ఎయిర్ స్పేస్ కనబడుతుంది కాబట్టి ఏరోప్లేన్ కనిపిస్తుంది కాబట్టి మోస్ట్లీ ఇది హెచ్ఏఎల్ గురించి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో హెచ్ఏఎల్ అనేది బాగా సజెస్ట్ చేస్తున్నారు. అది మీరు ఒకసారి గమనించాలి. చాలా ఆర్డర్స్ అండి, ఆర్డర్స్ బుకింగ్ అయితే చాలా జరుగుతున్నాయి అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం తర్వాత ట్రాఫిక్ సొల్యూషన్స్ అనేది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. దీన్ని మనం వచ్చేసి But in this digital age, why are you investing in physical gold? So how else do we buy gold? Sovereign gold bonds, exchange traded funds, and mutual fund schemes that invest in gold. And you can also consider buying gold from a regulated commodity India's exchange. inflation, Oh, wholesale inflation is to 4 months at 1.31% annual basis from 2.04% in July. Fuel was turned negative and the pace of rise in food prices slowed. సో ఫుడ్ ప్రైజెస్ ఎప్పుడైతే మనకి తగ్గుతూ ఉంటాయో ఇన్ఫ్లేషన్ పడుతుంది. సో దానికి గల కారణం ఏంటంటే ఫ్యూయల్ ప్రైజెస్లో మనకు వచ్చేసి టర్న్ నెగిటివ్గా ఉంది. సో నెగిటివ్గా మనకి దానివల్ల ఫ్యూయల్ ప్రైజెస్ పెరగకుండా తగ్గుతున్నాయి కాబట్టి సో ఏదైతే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇదంతా ఉంటుందో ఫుడ్ ప్రైజెస్ మీద బాగా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఫుడ్ ప్రైజెస్ మనకి తగ్గుతున్నాయి. సో ఫ్యూయల్ ప్రైజెస్ ఆటోమేటిక్గా తగ్గుతున్నాయి కాబట్టి ఫుడ్ ప్రైజెస్ కూడా మనకి తగ్గుతాయి. పెట్రోల్ డీజిల్ ప్రైస్ తగ్గినప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్రైస్ తగ్గుతాయి కాబట్టి సో ఇదన్నీ ఇంటర్లింక్డ్ అండి. సో దానివల్ల మనకి ఫుడ్ కానివ్వండి వేరే ఏదైతే ఉన్నాయో పెట్రోలియం రిలేటెడ్ టైర్స్ లేకపోతే ఇవి మనకి ఏరోప్లేన్స్ ఏదైతే ట్రావెల్ డెస్టినేషన్స్ ఇవన్నీ ఉన్నాయో సో వీటన్నిటి మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది బికాస్ ఆఫ్
లెస్ ఇన్ఫ్లేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్ ట్రేడ్ డెఫిసిట్ వైడెన్స్ టు $29.65 billion ఆఫ్టర్ ఇంపోర్ట్స్ హిట్ ఆల్ టైమ్ హై ఆఫ్ $64.36 billion అని చూస్తున్నాము. ఇంపోర్ట్ కాదండి, మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తామో అది ఇండియాకి వచ్చేసి అది బిగ్ పాజిటివ్ అప్డేట్. మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తామంటే మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ వేరే కంట్రీస్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్స్ అంటే మనం దిగుమతి చేసుకున్నాం, అది వచ్చేసి ఆల్ టైమ్ హై అనేది చూపిస్తున్నాడు. ఇది ఏంటంటే మన రూపీ అనేది వీక్ అయిపోయిందండి. రూపీ అనేది ఎప్పుడైతే డాలర్తో వీక్ అవుతూ ఉంటుందో మార్కెట్లో ఫాల్ అయితే ఉంటుంది. సో మనకి కొన్ని పాజిటివ్ అప్డేట్స్, కొన్ని నెగిటివ్ అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. సో కాకపోతే మనకి లెవెల్స్ ఏందనేది గమనించి దాని ప్రకారం మీరు ట్రేడ్ చేయడం నేర్చుకుందాం. ఓకే, మనం వాచ్ లిస్ట్కి వెళ్దామండి. మనం వచ్చేసి డిసిఎస్ సిస్టమ్స్. సో ఆల్ టైమ్ హైస్ అన్నట్టు ట్రేడ్ అవుతుంది. ఒకసారి మనకు వచ్చేసి ఈరోజు అప్పర్ సర్క్యూట్ ఉంది అండ్ ఇది వచ్చేసి 451 ఉంది కదా. సో ఈ యొక్క మంచి శుభ పరిణామంలో మీరు ఎవరైతే మంచి రిటర్న్స్ కావాలనుకుంటున్నారో 10 to 20% ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్ మీరు వచ్చేసి జస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్ వచ్చి 325 స్టాప్ లాస్ పెట్టుకొని ఇమీడియట్గా మీరైతే ఎంటర్ అవ్వచ్చు. ఇది రానున్న కొన్ని సెషన్స్లో ఇది మనకి 10 to 20% అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ హెచ్ఏఎల్ వచ్చేసి నేనైతే బుల్లిష్గా ఉన్నానండి. సో కాకపోతే మార్కెట్లో కొంత ఫాల్ అనేది కనిపిస్తుంది. మంచి సపోర్ట్ దగ్గర అయితే ఆగిందండి. చూడండి, యాజ్ పర్ చార్ట్స్ మంచి సపోర్ట్ దగ్గర ఆగింది. ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం మనకి ఇంకో 400 పాయింట్స్ అనేది బ్రేక్ కనిపిస్తుంది. కొంచెం వెయిట్ అండ్ సీ అండి. ఒక గ్రీన్ క్యాండిల్ అన్న ఫార్మేషన్ జరిగితే కొంచెం మూమెంటం అప్ సైడ్ ట్రెండ్ అనేది ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో అప్పుడు మనం దీన్ని చెక్ చేద్దాం. ప్రస్తుతం అయితే ఆగండి. ఓకే, బయింగ్ అయితే వెళ్ళదు అది. ఓకే, నెక్స్ట్ టొరెంట్ పవర్. సో టొరెంట్ పవర్ వచ్చేసి ఇది ఆల్ టైమ్ హైస్ అనేది మనం చూస్తున్నాము. ఆల్ టైమ్ హైస్ విత్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్. ఆల్ టైమ్ హైస్ విత్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ చూడండి, మనకి జస్ట్ 600 రూపీస్ జూలై 23లో 600 ఉంది, ఇప్పుడు 1800 ఉంది. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మనకు వచ్చేసి 1 ఇయర్లోనే మనకు వచ్చేసి 3 times రిటర్న్స్ ఇచ్చింది మల్టీ బ్యాగర్ రిటర్న్స్. ఇది దీని మీద వచ్చేసి మంచి అప్డేట్స్ వస్తున్నాయి. నాకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే మీరు ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే 1656 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎప్పుడైతే ఆల్ టైమ్ హైస్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్ ఇది ఇంకా మంచి అప్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. సో ఇక్కడ కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓలా ఎలక్ట్రిక్ అండి మనకు మంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది అండ్ ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి మనకు వచ్చేసి ఈరోజు అప్పర్ సర్క్యూట్ అనేది ట్రేడ్ అయింది. ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి ఈరోజు అప్పర్ సర్క్యూట్ అనేది ట్రేడ్ అయింది. సో అందువల్ల నేను దీన్ని ఈరోజే బై చేశాను. దీని చార్ట్స్ వచ్చేసి ఓవర్ వ్యూ ఓలా ఎలక్ట్రిక్. సో చార్ట్ ఇప్పుడు లోడ్ అవుతుంది. ఈరోజు బై చేసాము. సో అందువల్ల ఏంటంటే ఒక 100 shares. కాకపోతే ఏంటంటే మనకు అప్పర్ సర్క్యూట్ వచ్చింది. నేను కాకపోతే ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి నేను మంచి అప్ మూమెంటం అయితే చూస్తున్నానండి. ఎందుకంటే మనకి ఏదైతే పెరిగిందో మంచి మూమెంటం ఇచ్చి తర్వాత కరెక్షన్ అయితే మనకు కనబడింది. అండ్ ఈరోజు వచ్చేసి గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. మంచి గ్రీన్ క్యాండిల్, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్. నాకు ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఎందుకంటే దీనిది మనకి ఏదైతే రేటింగ్ కంపెనీస్ ఉన్నాయో పాజిటివ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఒక బ్యాక్ మనకి న్యూస్ అండి, దాని బ్యాక్ ఉన్న న్యూస్. ఓకే, నెక్స్ట్ ఇది బజాజ్ ఆటో చూడండి, 10,000 క్రాస్ అయిన కాడి నుంచి 12,000 వచ్చేసింది. సో నేను 6-7,000 దగ్గర రికమెండ్ చేస్తూ వచ్చాను. బజాజ్ ఫిన్సర్వ్. సో ఈ బజాజ్ ఫిన్సర్వ్ కానీ బజాజ్ ఫైనాన్స్ మనకి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో మూమెంటం వల్ల ఈ రెండు ఆగిపోయినాయి అన్నట్లుగా కూడా నాకు అనిపిస్తుంది. సో దానికి మూమెంటం ఇచ్చి రెండింటిని ఇలా హాల్ట్ చేశారు అన్నట్లుగా. ఎందుకంటే ఇంతకుముందు అది సిస్టమ్ కన్సర్న్ ఉండేది, ఇప్పుడు సపరేట్ ఎంటిటీ అవడం వల్ల దాని లాభాలు అది సపరేట్గా ఉంటుంది కాబట్టి దీనిలో కొంత కరెక్షన్ కనిపిస్తుంది. కాకపోతే నేనైతే ఈ బజాజ్ ఫిన్సర్వ్ 1817 మంచి సపోర్టింగ్ పాయింట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయిద్దని అనుకుంటున్నాను. బజాజ్ ఫిన్సర్వ్. ఓకే, బజాజ్ ఫిన్సర్వ్ అది మీరు ఒకసారి చూడండి. మీకు ఏదన్నా క్వైరీస్ అయితే పోస్ట్ చేయండి. మనం వచ్చేసి వీడియోలోనే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.